హాయ్ అందరికీ. మన మనసు మనతో మాట్లాడే భాష ఒకటి ఉంది. అదే కలల భాష. మనందరికీ రాత్రి నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని భయంకరంగా ఉంటాయి, కొన్ని మనకు ఇష్టమైన వాళ్ళతో ఉంటాయి, కొన్ని అసలు మనకు అర్థం కానటువంటివి వస్తూ ఉంటాయి. కానీ అసలు ఈ కలలు ఎందుకు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ విషయాన్ని సైంటిఫిక్గా, ఆధ్యాత్మికంగా 2 కోణాల్లో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి. మన కలలను ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మన పురాణాలు ఏం చెబుతున్నాయి? కలలు అనేవి కేవలం ఊహలు కాదు. ఆధ్యాత్మికంగా కలలు అనేవి మన ఆత్మ మనతో మాట్లాడే భాష అని చెబుతున్నాయి. మన శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు మన ఆత్మ మాత్రం చైతన్యంలో యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయానికి కలల ద్వారా మన ఆత్మ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఉదాహరణకి దేవతలు, వెలుగు, నీరు, ఆకాశం ఎగిరిపోవటం వంటి కలలు వస్తే అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతాలు. ఎవరి గురించైనా కల వస్తే అది ఆ వ్యక్తితో మనకు కర్మ సంబంధం ఉందని అర్థం. చీకటి, నీటిలో మునిగిపోవటం, పాములు, భయం వంటివి కలలు వస్తే అవి మనలోని భయాలను లేదా కొన్ని కర్మలకు సంబంధించినవి. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి కలకి ఒక సందేశం ఉంటుంది. విశ్వశక్తి మనకు ఏదో చెప్పాలనుకుంటుంది. అందుకే చాలామంది కలలు చూసిన వెంటనే ధ్యానం చేస్తారు. ఎందుకంటే ఆ కలలోని సంకేతాన్ని ఆత్మ స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే కలలు అనేవి మన ఆత్మ మనసుతో చేసే సంభాషణలు. మన అంతర్మనసు, మన కర్మలు, మన ఆత్మ ప్రయాణం గురించి కలలు మనకు సూచనలు ఇస్తాయి. ఇప్పుడు మనం కలలను సైంటిఫిక్గా చూసుకుంటే మన మెదడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుంది, పూర్తిగా ఆగదు. రోజంతా మనం చూసినవి, విన్నవి, ఆలోచించినవి ఇవన్నీ మన మెదడు తీసుకుంటుంది. అంటే ఆ జ్ఞాపకాలను విభజించి ఏవి అవసరమో ఏవి అవసరం లేదో గుర్తిస్తుంది. కలలు అనేవి కూడా అందులో భాగమే. కలలు అనేవి మన ఆలోచనలు, భయాలు, ఆశలు, అనుభవాల ప్రతిబింబం. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తి లేదా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తే రాత్రికి దానికి సంబంధించిన కలలు రావటం సహజం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం రిమ్ స్లీప్లో ఉన్నప్పుడు కలలు ఎక్కువగా వస్తాయి. రిమ్ స్లీప్ అంటే త్వరిత నేత్ర కదలిక దశ. అంటే మన కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నప్పటికీ వేగంగా కదిలే స్థితి. ఇది నిద్రలోని 4 దశల్లో చివరి దశ, కానీ చాలా ముఖ్యమైనది. ఈ దశలో మన మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది. మనకు కలలు ఎక్కువగా ఈ దశలోనే వస్తాయి. మన శరీరం విశ్రాంతిగా ఉంటుంది, కానీ మెదడు మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే కలలు మన మనసుని, ఫీలింగ్స్ని, భయాలని, ఆనందాన్ని చూపిస్తాయి. ఈ సమయంలో మెమరీ ఫార్మేషన్, జ్ఞాపకాలు నిల్వ చేయటం చాలా బలంగా జరుగుతుంది. రాత్రి నిద్రలోకి వెళ్ళిన తర్వాత సుమారు 90 నిమిషాల తర్వాత మొదటి రీమ్ స్లీప్ మొదలవుతుంది. ఒక రాత్రి ఇది 3 నుండి 5 సార్లు వస్తుంది. ప్రతిసారి ఎక్కువసేపు ఉంటుంది. ఈ రీమ్ స్లీప్ ఎందుకు ముఖ్యం? మన మెదడు ఆరోగ్యానికి, ఎమోషనల్ బ్యాలెన్స్కి, క్రియేటివిటీ, మెమరీ పవర్ని ఇవన్నీ రీమ్ స్లీప్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే రాత్రి పూర్తిగా నిద్రపోవటం చాలా ముఖ్యం. రీమ్ స్లీప్ తగ్గిపోతే మనకు చిరాకు, మర్చిపోవడం, ఒత్తిడి పెరగటం జరుగుతుంది. మనిషి కలల గురించి చేసిన పరిశోధనలో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీస్ ప్రకారం 70% మందికి కలల్లో జంతువులు కనిపించాయంట. జపాన్ జరిపిన రీసెర్చ్ ప్రకారం ఎక్కువ మందికి నీటికి సంబంధించిన కలలు వచ్చాయని, అవి మనసులోని భయాలను చూపుతాయట. అలాగే ఫ్రాన్స్ వారు కలల్లో జంతువులు తక్కువ కానీ సింబల్స్ మరియు భావోద్వేగ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. జర్మనీలో కలలపై జరిగిన పరిశోధనలు చాలా లోతైనవి. సుమారు 65% మంది కలల్లో ఒత్తిడి, డిప్రెషన్, ఉద్యోగ సంబంధిత సమస్యలు వంటివి కనిపించాయని చెప్పారు. భారతదేశంలో జరిగిన సాంప్రదాయ ఆధ్యాత్మిక పరిశీలనలు మరియు కొంతమంది సైకలాజికల్ స్టడీస్ ప్రకారం చనిపోయిన వారు పాములు, పిల్లులు, కుక్కలు కలలో తరచుగా కనిపించడం ఎక్కువగా గమనించారంట. ఇవి అన్నీ మన మనసులో దాచుకున్న కోరికలు, భావాలు, భయాలు కలల రూపంలో బయటపడతాయి అంటున్నారు. అందుకే పాతకాలం నుండే కలలు దేవుని సంకేతాలు అని అంటారు. కలలు అంటే భయపడాల్సినవి కావు, అవి మన మనసు ప్రతిబింబానికి సంబంధించినవి. కొన్ని కలలు మనలో ఉన్న అజ్ఞాత భావాల్ని బయటకు తీస్తాయి. కొన్ని కలలు మనకు ఒక మెసేజ్ ఇస్తాయి. మనం ఎటు వెళ్తున్నామో, ఏది మార్చుకోవాలో తెలుపుతాయి. కాబట్టి ఇక ముందు కలలు వస్తే భయపడకండి. ఆ కలల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అది మీ మనసు మాట్లాడుతున్న భాష. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.